నమస్కారం శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్కారం. మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా ఫోర్ ఫ్రంట్లో ఉన్నటువంటి నేతలు. సరే, గత 5 సంవత్సరాలు అంటే 2014, 2009, 2014 మధ్య మీరు చాలా బిజీగా ఉన్నారు, అనేక యాక్టివిటీస్లో ఉన్నారు, ఇన్ఫ్యాక్ట్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మీరు స్తబ్దుగా మారిపోయారు. కారణం ఏంటి? తెలంగాణ వచ్చిన తర్వాత మొదలు కొన్ని రోజులు ఈ ప్రభుత్వ తీర్థనులు గమనించుకుంటూ ఉన్నాం. ఏ ఆకాంక్షల కోసము, ఏ ఆశల కోసం తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్పంచుకున్నారు, అవి నెరవేర్చే క్రమంలో ఈ ప్రభుత్వం ఉందా, ఈ నేతలు ఉన్నారా, ఈ ముఖ్యమంత్రి మంత్రివర్గం ఉందా అన్న ఆలోచనతోటి వేచి చూసే ధోరణిలో ఉన్నాము. ఎప్పుడైతే మాకు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఈ ప్రభుత్వాలు నడుచుకోవడం లేదు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాలకు ఎటువంటి భేదం లేదని మాకు అనిపించిందో, ఆ ప్రభుత్వాల్లో ఎవరైతే చక్రం తిప్పుతూ ఉన్నారో మళ్ళీ కొత్త రాష్ట్రంలో వాళ్ళే చక్రం తిప్పేటట్టుగా మాకు కనబడతా ఉందో, అప్పుడు ఈ ప్రభుత్వ విధానాలను కూడా మేము వ్యతిరేకించాలని చెప్పి ఉద్యమాల్లో ఆ రోజు మాతో కలిసి పనిచేసిన వాళ్ళందరితో కూడా సమాయత్తమై ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలకు అనుకూలంగా వచ్చే విధానాలతోటి ఒక కొత్త రాజకీయ శక్తి వస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు సఫలీకృతం అవుతాయనే ఆలోచనతోటి ఆ నిర్మాణ కార్యక్రమంలో మీరు మరికొంది మంది ఒక కొత్త రాజకీయ పార్టీ ఏదో ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటిది వినపడుతున్నది. నిజమేనంటారా అది? అవునండి. ఈరోజు తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. కొత్త రాష్ట్రం అయితే వచ్చింది, కొత్త సవాళ్ళు మనకు ఉన్నాయి, కొత్త రకంగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. కానీ ఉన్న వ్యవస్థ మొత్తం కూడా పాత వ్యవస్థ అనుసంధానంగా కొనసాగింపుగా ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్న విధానాలు కావచ్చు, ఆర్థిక విధానాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, పోయిన ప్రభుత్వాల కొనసాగింపుగానే నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ తెలంగాణ ఒక విభిన్నమైన, భారతదేశంలోనే ఒక విభిన్నమైన భౌగోళిక ప్రాంతం ఇది. ఇక్కడ ఉన్న ప్రజల ఆకాంక్షలు కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి ఫస్ట్ నుంచి కూడా. ఎందుకు అంటే ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. దేశంలో ఎవరూ చేయలేని పని, ఎవరూ చేయలేని ఆలోచనను ఈ ప్రాంత ప్రజలు చేశారు. సాయుధ పోరాటం కావచ్చు, మిగతా నక్సల్బరీ పోరాటాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రజల్లో ఒక కాంక్ష, సమసమాజం రావాలి, తారతమ్యాలు ఉండకూడదు, అంతస్తుల భేదాలు ఉండకూడదు అనేది ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తోటి ఈ రాష్ట్రంలో ప్రజలు ఉంటారు. అంటే నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా, ఆ రోజు ఉన్నటువంటి అణిచివేతకు వ్యతిరేకంగా ఇక్కడ సాయుధ పోరాటం అనేది జరిగింది. ఆ తర్వాత కూడా ఎన్నో విప్లవ ఉద్యమాలు వచ్చిన గడ్డ ఈ గడ్డ. భారతదేశానికే అనేక ఉద్యమాల్లో సారథ్యం వహించిన నాయకత్వం ఈ ప్రాంతం నుంచి వచ్చింది. అంటే ఇక్కడ మిగతా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కాకుండా ఇక్కడ గ్రామాల్లో కూడా ఒక అల్లుకునే వ్యవస్థను ఇక్కడ ఒకటి తయారై ఉంది. కొన్ని వందల సంవత్సరాల కాకతీయుల చరిత్ర నుంచి ఈ రోజు వరకు కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టుగా గ్రామాల్లో ఉన్న కులాలకు కానీ, వ్యక్తులకు కానీ వైషమ్యాలు అట్లా లేకుండా రాజ్యంతో ఎదిరించే స్వభావం ఒకటి ఈ ప్రాంతంలో చాలా గట్టిగా ఉంది. ఇక్కడ ఉన్నవాళ్ళు పేదలతో మమేకమైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే కర్షకుడు, భూస్వామి కలిసి పోరాటాలు చేసిన సందర్భాలు ఎన్నో ఇక్కడ చరిత్రలో ఉన్నాయి. అందుకే ఇక్కడ మనం ఇంకొకటి, ఇవన్నీ ఉన్నా కూడా 3వ వంతు జనాభా పేదరికంలో ఉంది. సో ఇటువంటి క్రమంలో ఇక్కడికి వచ్చే ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితిని, ఇక్కడ ఉన్న ప్రజల జీవన విధానాన్ని పరిగణలోకి తీసుకొని సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ డిజైన్ చేయాలి తప్ప బయట నుంచి అరువు తెచ్చుకున్న విధానాలు ఇక్కడ అంతగా పనిచేయవని మా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ గారి పరిపాలన పట్ల అసంతృప్తితో, ఆయన విధానాలు తెలంగాణకు అనుకూలంగా లేనటువంటి అనే భావనతో మీరు కొత్త పార్టీ ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన మొదటి రోజు నుంచే కూడా ఏ విధానాలు తెలంగాణకు కావాలనుకున్నామో, ఎవరు ఈ తెలంగాణకు పరిపాలకులుగా ఉండాలనుకున్నామో, మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఎలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అనుకున్నాం, దానికి భిన్నంగా కేసీఆర్ గారి పాలన డే 1 నుంచి మొదలైంది. ఎందుకు ఇదా చెప్తున్నాను అంటే తెలంగాణ స్ఫూర్తి అనేది మొత్తం ప్రమాణ స్వీకారం రోజే తెలంగాణ స్ఫూర్తి కొరబడిన పాలన అందించే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్, ఇక్కడ తెలంగాణలో మిగతా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. దాంట్లో కొన్ని వర్గాల వాళ్ళే, కమ్మ, రెడ్డి, వీళ్ళే అత్యధికం డామినేట్ చేసిండ్రు. సో తెలంగాణ ఉద్యమ సమయంలో మనం అనుకున్నది ఏంటి అంటే గతంలో జరిగిన తెలంగాణ వాళ్ళు కూడా చేశారు, తెలంగాణ వాళ్ళు ఇద్దరే నరసింహారావు గారు చేశారు. అదే అంటారు, అక్కడ కూడా తెలంగాణలో ఉన్న మెజారిటీ సెక్షన్స్కు అధికారం దూరమైంది. అక్కడ చేసినా కూడా పివి నరసింహారావు గారు కావచ్చు, అంజయ్ గారు కావచ్చు, చెన్నారెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ఇక్కడ పాపులర్ లీడర్స్ అయినా కూడా ఒక
పర్టికులర్ కమ్యూనిటీస్ చెందిన వాళ్ళే ఉన్నారు వాళ్ళంతా. అయితే బలహీన వర్గాలు లేరంటారా? మెజారిటీ సెక్షన్స్ అయిన బీసీస్ ఎస్సీస్ నుంచి ఇక్కడ ముఖ్యమంత్రులు కాలేదు, ముఖ్యమైన పోస్ట్లో పొజిషన్స్లో వాళ్ళు ఏనాడు కూడా లేరు. సో తెలంగాణ ఉద్యమంలో మనం మొట్టమొదటిగా చెప్పుకున్నది ఏంటి అంటే గతానికి భిన్నంగా ఇక్కడ కొత్త నాయకత్వం రావాలి, పాలకులు కొత్త వర్గాల నుంచి పాలకులు ఉద్భవించాలన్న కాన్సెప్ట్ తోటే తెలంగాణ ఉద్యమం ప్రజల్లోకి పోయింది. అంటే మీరు ఒక్కసారి సార్, అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్, అంటే మీరు కూడా తెలుగు అంటే తెరాసలో టీఆర్ఎస్లో మీరు కూడా వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు, ఆయనతో కలిసి పనిచేశారు. నేను అనుకోవటం మీరు మహబూబ్ నగర్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులుగా పనిచేశారు. అంటే అప్పుడు అంటే కేసీఆర్ గారి భావాలకి ఇప్పుడు భావాలకి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా అండి. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమైన రోజు ఉద్యమ తొలినాళ్ళల్లో కూడా ఒకటే ఒక నినాదం మాది, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి. ఒక దళితుడిని ఇక్కడ ముఖ్యమంత్రిగా చేసుకొని ఆ దళితుడి పాలనలో తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి ఒక కాన్సెప్టే అది. ఆయనే చెప్పారు కదా, ఆయనే చెప్పారు, 100 సార్లు చెప్పారు. ఒకవేళ ఇది కాకుంటే నేను తల నరుక్కుంటా అని చెప్పినా కూడా వీడియోస్ ఉన్నాయి, ప్రూఫ్ ఉంది, అది మా కళ్ళ ముందు జరిగింది. అదే జేఏసీ ఏదైతే తర్వాత 2009 తర్వాత వచ్చిన జేఏసీ కూడా దాన్నే పుణికిపుచ్చుకొని అదే ప్రచారం చేసినాం. అంటే ప్రజల్లో మెజారిటీ సెక్షన్స్ ఆఫ్ ప్రజల్లో ఏమనిపించింది అంటే ఈ తెలంగాణ వస్తే మాకు కూడా పరిపాలనలో అవకాశం ఉంటుంది, అధికారంలో వాటా వస్తుంది అన్న ఆకాంక్ష కూడా తెలంగాణ ఉద్యమం గ్రామాల్లోకి పోవడానికి ఇదొక ప్రబలమైన కారణం. అయితే ఇక్కడ మిగతా విషయాలు అన్నీ ఉన్నాయి, ఆర్థికపరమైన విషయాలు, సామాజికపరమైన విషయాలన్నీ పక్కన పెడితే ఏదైతే తెలంగాణ బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ సమస్య ఏదైతే ఉందో, మీకు అధికారం ఇస్తాము అని 15 ఏళ్ళు చెప్పి అధికారం రాగానే ఆ కుర్చీలో నేనే కూర్చుంటా, నా కుటుంబాంతే పెడతానని చెప్తే ఖచ్చితంగా అది ఆ వర్గాల ఆత్మగౌరవ సమస్య అవుతుంది. అంటే డే 1 నుంచి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షను స్ఫూర్తిని తుంగలో తెక్కు వీళ్ళు పీఠం ఎక్కింది అనేది మా భావన. అంటే మీరు చెప్తున్నారు అంటే టీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ వాళ్ళే ఎన్నుకున్నారు, ఎందుకంటే ఆయన ఉద్యమాన్ని ముందు నుండి నడిపించారు కాబట్టి ఆయన అర్హుడు ముఖ్యమంత్రిగా ఉండటానికి, తొలి ముఖ్యమంత్రిగా ఉండటానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేది వచ్చింది. అంటే ప్రజాస్వామ్యంలో అంటే లెజిస్లేచర్స్ ఎవరైతే కోరుకున్నారో మెజారిటీ లెజిస్లేచర్స్ వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది కదా, అందులో తప్పేంటి? మేము దీంట్లో టీఆర్ఎస్ యాజ్ ఎ పార్టీని తప్పు పట్టట్లేదు, కేసీఆర్ గారిని ఎన్నుకున్న ఎమ్మెల్యేలను తప్పు పట్టట్లేదు, ఈ ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలను కూడా తప్పు పట్టట్లేదు. మేము కేవలం ఎవరిని తప్పు పడుతున్నామంటే ఎవరైతే ఈ కాన్సెప్ట్ను తెర మీదకి తీసుకొచ్చారో, దానికి ప్రచార సారథిగా బ్రాండ్ అంబాసిడర్గా ప్రతి వేల సభలలో చెప్పారో ఆ వ్యక్తిని మేము తప్పు పడుతూ ఉన్నాం. నువ్వు ప్రజలను ఇట్లా ఎందుకు మోసం చేస్తూ ఉన్నావు, నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని మీరే చెప్పిండ్రు కదా, మరి మీ మాట మీరే కాదనుకున్నప్పుడు మీ మీద మాకు విశ్వాసం ఎట్లా వస్తుంది? మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఇంతవరకు అమలు చేసే ప్రయత్నం మీరు చేయట్లేదు. అందుకే వేచి చూసాం మేము ఒక సంవత్సరం, 2014 నుంచి 2015 దాకా వేచి చూసాం. ఒక సంవత్సరం టైం ఇవ్వాలి కొత్త ప్రభుత్వానికి, వీళ్ళు ఏ వైపున పరిపాలన తీసుకుపోతున్నారంటే మాకు స్పష్టంగా అర్థమయ్యింది. అప్పుడే 2015లో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటారా మీరు ఏదైతే భావిస్తున్నారో? ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న లక్షలాది కోట్లాది మంది ప్రజలు ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అనుకోవట్లేదు.